ప్రతిపక్షం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రచారం ముమ్మరం చేసిన బీజేపీ. నాచారంలో గ్రాడ్యుయేట్లతో బండి సంజయ్ సమావేశం. నారా లోకేష్ పై మంత్రి బాలినేని ఫైర్. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లోకేష్ కు హితవు. టీఆర్ఎస్ మాయమాటలు చెప్పి గ్రాడ్యుయేట్లను మోసం చేస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడలో బీజేపీ నాయకుల ఆరోపణ. బీజేపీకి పట్టభద్రులను ఓట్లు అడిగే హక్కు లేదు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శ. త్రిపురారాంలో పార్టీ నేతలతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమావేశం. గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచన. డీటెయిల్స్ చూస్తే బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాచారంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్లు హాజరయ్యారు. బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని బండి సంజయ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కుటుంబ పోషణ కోసం గుర్తు చేసుకుంటారు. కోవిడ్ పెట్టాలని ఐసోలేషన్ వాడతారని కాకుండా పెద్దపల్లి సండలో పట్టణంలో వామనలో కుటుంబ సభ్యులు అందజేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించింది అన్న. పివి నరసింహరావు ఘాటు కూడదని చెప్పి ఎంఏపడంటే కనీసం ఆ దుర్మార్గం ఈ కనకరా పట్టె భాషగాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖండించింది అన్న. మనం మాట్లాడమన్నా పివి నరసింహరావు ఘాటుగా చేస్తే రెండు గంటల్లో నీ దారు సభను కూర్చేస్తానని ధైర్యం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎందుకు వాళ్ళు చేస్తారన్న బ్రాహ్మణులకు వస్తాయి కూడా దేశం మొత్తం వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వం 2 లక్షల రూపాయలతో ఫుల్ కృషి ఉండండి. 2 లక్షలు ఇచ్చిన మోరు రోడ్డు లైట్లో పెట్టించారు. ఇప్పుడు 2 కోట్లు ఏమంటే 100 కోట్లు 50 కోట్లు 10 కోట్లే 100 కోట్లు ఇచ్చిన మరి అవతల చెప్పిన అని మా బాధ కేసీఆర్ వాళ్ళ పేపర్ రాశారు. ఎక్కడైనా మా విలేకరు చనిపోయాడు కాబట్టి కేసీఆర్ దమ్ముంచే ఫస్ట్ ఇచ్చే దమ్ముందా యాజమాన్యం ఉందా? వాళ్ళు హెల్త్ కార్డు పనిచేస్తారు. వాళ్ళకు డబ్బులు పెట్టడం లేవు. విలేకరులకు కుటుంబ పోషణ కోసం గుర్తు చేసుకుంటారు. కెమెరా కోవిడ్ పెట్టాలని ఐసోలేషన్ వాడతారని కాకుండా పెద్దపల్లి సండలో పట్టణంలో వామనలో కుటుంబ సభ్యులు అందజేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించింది అన్న. పివి నరసింహరావు ఘాటు కూడదని చెప్పి ఎంఏపడంటే కనీసం ఆ దుర్మార్గం ఈ కనకరా పట్టె భాషగాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖండించింది అన్న. మనం మాట్లాడమన్నా పివి నరసింహరావు ఘాటుగా చేస్తే రెండు గంటల్లో నీ దారు సభను కూర్చేస్తానని ధైర్యం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎందుకు వాళ్ళు చేస్తారన్న బ్రాహ్మణులకు వస్తాయి కూడా దేశం మొత్తం వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వం 2 లక్షల రూపాయలతో ఫుల్ కృషి ఉండండి. 2 లక్షలు ఇచ్చిన మోరు రోడ్డు లైట్లో పెట్టించారు. ఇప్పుడు 2 కోట్లు ఏమంటే 100 కోట్లు 50 కోట్లు 10 కోట్లే 100 కోట్లు ఇచ్చిన మరి అవతల చెప్పిన అని. నారా లోకేష్ విమర్శలపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. అక్కడ రెడ్డి ఇక్కడ రెడ్డి అంటూ కులాల గురించి మాట్లాడడం సరికాదన్నారు. తమకు కుల రాజకీయాలు చేసే సంస్కృతి లేదని చెప్పారు. చిలకలూరిపేటలో పేకాటెండెంట్ ఏర్పాటు చేసిన చరిత్ర టీడీపీదేనని అన్నారు. లోకేష్ హద్దు మీరితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ తనపై మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఒంగోలు అభివృద్ధిపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని విమర్శించారు. దుబాయ్లో డబ్బులు అన్ని హోటళ్లు కట్టుకొని ఎన్ని చేసుకుని హవాళ్ళు చేసుకుని నువ్వు మా గురించి మాట్లాడతావా? నా క్యారెక్టర్ గురించి మాట్లాడతావా? నువ్వు తెలుసుకో ఎవడో నీ క్యారెక్టర్. ఒంగోలు ప్రజలను అడుగు తెలుస్తుంది. ఏదో పక్కన స్క్రిప్ట్ ఇస్తే వాడు సూచన చదువుతావా నువ్వు? ఇది మంచి పద్ధతి కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి లోకేష్ హెచ్చరిస్తా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు, అక్కడ రెడ్డికి ఇక్కడ రెడ్డి అంటావు. అసలు కులాలు ఎందుకు వస్తాయా మీకు? ఈరోజు మేము ఏమైనా ఏ కులాలను కూడా గౌరవిస్తాం. ఈరోజు కమ్మ కులాలను కూడా గౌరవిస్తాం. ఒంగోలు ఇప్పుడు ఈ ఒంగోలు కార్పొరేషన్లో ఎప్పుడు 6 కమ్మ సీట్ ఇచ్చాం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో
మేమప్పుడు కులాలు చూడలేదే. మీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి పర్సనల్ పని మీద హెల్ప్ పెడితే చేశాను తప్ప ఎవరికి అన్యాయం చేయలే. చెప్పమనండి తెలుగుదేశం నాయకులని. ఇష్టం వచ్చిన మాట్లాడతావు, ప్యాకాట్ ఆడతాను అంటాడు. ఎస్, నా ఫ్రెండ్స్తో నేను ప్యాకాట్ ఆడతాను, నేను ఒప్పుకుంటా. మరి నువ్వు చేసేది ఏందయ్యా? నువ్వు చేసే రాష్ట్రంలో ఏంది? నువ్వు చిన్నప్పుడే మీ పని మనిషితో రాష్ట్ర చేసావు. అది ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి విదేశాలు పోయినప్పుడు నువ్వు ఒక అమ్మాయి కాదు, 2-3 కావాలి ఏంటి, ఒక సరిపోరు. మరి ఏంటి ఈ ఫోటో ఇవన్నీ చూడండి రాష్ట్రాలలో. ఇది ఆయన చేసే రాష్ట్రాలలో. చూడండి, అసలుకి నువ్వు రాజకీయాలు మమ్మల్ని గురించి మాట్లాడితే నీకు అర్హత ఆడుంది అంటున్నా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి రఘునాథరావు అన్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రాడ్యుయేట్లను కలిసి బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి పట్టాభద్రులకు ఏం చేశారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారని, ఇప్పటి వరకు చెప్పి ఇంకా ఇవ్వలేదని, విద్యార్థులని ఉద్యోగులను మోసం చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల రామచంద్రయ్య, బీజేపీ మండల అధ్యక్షులు బానోతు శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రేణుకా గారు 2012లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అంటే దాదాపు 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాల నుంచి రేణుకా గారు ఇక్కడ నోటిఫికేషన్స్ ఏమన్నా వస్తాయి, తనకు కావాల్సిన జాబు ఏఈ జాబ్, ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఇంజనీరింగ్ కనుక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఏఈ ఉద్యోగాల కొరకు గత 9 సంవత్సరాల నుంచి ఏమైనా నోటిఫికేషన్స్ పడతాయని వారు వెయిట్ చేస్తారు. ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలేదు. గత 9 సంవత్సరాల్లో వారికి ఒక్కసారి కూడా ఒక నోటిఫికేషన్ వస్తే ఏదైనా ఒక పరీక్షలో పాల్గొనడానికి ఆ అవకాశం కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కల్పించలేదు. రెండవది, ఇక్కడ ఇంతకుముందు 6 సంవత్సరాల నుంచి ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నారో పల్లె రాజేశ్వర్ రెడ్డి గారు, వారు ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి రాలేదు. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కావచ్చు, ఇక్కడ ఎవరైతే విద్యావంతులు ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ సమస్యల గురించి అడిగి తెలుసుకోలేదు. ఇవాళ పల్లె రాజేశ్వర్ రెడ్డి 100 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. కేసీఆర్ చుట్టూ ముఖ్యమంత్రి దగ్గర ఫైళ్లు పట్టుకొని, కాగితాలు పట్టుకొని, వంగి దండాలు పెట్టుకుంటా ఆయన వెనుక తిరిగే బదులు గత 6 సంవత్సరాల నుంచి నిన్ను ఎన్నుకున్న ప్రజలు, ఈ 3 జిల్లాలకు చెందిన ప్రజలు, ఇక్కడ ఉన్న నిరుద్యోగుల సమస్యలు, ఇక్కడ వీళ్ళకు ఉద్యోగాలు కావాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, తర్వాత 2018లో ఏదైతే ఎలక్షన్ సమయంలో నిరుద్యోగ భృతి, ఇప్పుడు రేణుకా గారు అదే చెప్పిర్రు, నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిర్రు. 26 నెలలు అయింది. 26 నెలలు అంటే 78,000 రూపాయలు పెన్షన్ రావాలి. రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి బుద్ధి చెప్పాలి, కేసీఆర్కి బుద్ధి చెప్పాలంటే హరించడానికి ప్రేమేందర్ రెడ్డి గారు పోరాటం చేస్తారు కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి పట్టాభద్రులను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ఆయన పట్టాభద్రులతో సమావేశం నిర్వహించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టాభద్రులను ఓట్లు అభ్యర్థించారు. ప్రభుత్వం రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. 1,33,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లుట్ల గ్రామ సర్పంచ్ గారికి అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ. పట్టభద్రులు మీకందరికి కూడా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలవుతున్నాయి, దేశంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలవుతున్నాయి అనేది మీరు రోజు పత్రికల ద్వారా కానీ వివిధ ఛానల్స్ ద్వారా కానీ చూస్తూనే ఉంటారు. రేపు జూన్ వస్తే 7 సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏ రకమైన అభివృద్ధి సాధించింది, ఏ రకంగా
పరిపాలనలో కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో కానీ దేశానికి ఆదర్శంగా నిలబడ్డది అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జనగామ ప్రాంతంలో త్రాగునీటికి తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి నల్గొండ జిల్లా త్రిపురారాం మండలంలో సాగర్ ఉప ఎన్నికపై మండల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గెలిపే లక్ష్యంగా దృఢ సంకల్పంతో క్రమశిక్షణగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామానికి 11 మంది నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని క్షేత్రస్థాయిలో ప్రతి ఓటర్ని కలిసి వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. దృఢ సంకల్పంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు నరేందర్, రామచంద్ర నాయక్, శ్రీనివాస్ రెడ్డి, జానయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి డైలీ రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే సీఎం గారు గంటకు వారికి ఫోన్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ రిపోర్ట్లన్నీ ఇవ్వాలి. కాబట్టి మనం ఎక్కడ తిరిగేది, ఏం చేసేది అన్ని కూడా అక్కడ ఉన్న కోఆర్డినేటర్స్ మనం గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి ఏమున్నా కూడా అన్ని పక్కా పెట్టి ఇక్కడికి మనకు ఏ ఊరు నుంచి కూడా ఇగో ఇట్లా ఫలానా వ్యక్తి ఇట్లా చెడు ఇట్లా ఆర్గనైజేషన్లో రావట్లేడు అనే వ్యక్తి అట్లా రిమార్క్స్ రాకుండా మన మండలం తరఫున మనం అందరం కూడా ఖచ్చితంగా ఈసారి ఎందుకనంటే నిన్ననే ఈ వాట్సాప్ నాకు స్ట్రక్ అయింది. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాకు ఎవరు పోటీ లేరు, మాకు మేమే పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటూ ఇవాళ మా సర్పంచులు, ఇలా మా ఎంపీటీసీలు, గ్రామ పెద్దలందరూ కలిసి ఓట్లు, ఎమ్మెల్సీ ఓట్లు వేయించడం జరిగింది. నేను వాళ్ళందరికీ ఒకటే, ఏదైతే ఖమ్మం డిస్టిక్, నల్లగొండ, వరంగల్ డిస్టిక్ వాళ్ళు ఉన్నారో మేధావులు, గ్రాడ్యుయేట్లు, అడ్వకేట్స్, ఇంజనీర్స్ ప్రతి ఒక్కరికి నీకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయ్యా, ఆలోచించి ఓటేయండి. మీ పవిత్రమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారి ప్రథమ ఓటు, నంబర్ 1 ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇవాళ మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గారు శ్రీ తెలంగాణ చంద్రశేఖరరావు గారికి అత్యంత కుటుంబ సభ్యునిగా పెరుగుతున్న విషయం మీరందరూ చూస్తున్నారు. మనకు ఏ పనులు కావాలన్నా, ఏది జరగాలన్నా మన ప్రభుత్వం ఉంటుంది. మన ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలా గ్రాడ్యుయేట్ సోదరులు కానీ, మేధావులు కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ మొదటి ప్రాధాన్యత ఓటు డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి కేసీ గెలిపిస్తారని చెప్పేసి మనం చూస్తున్నాం. అలాగే సాగర్ ఏదైతే 7-6 మండలాలు ఉన్న నాయకులు ఉన్నారో, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, కార్యకర్తలు, ప్రతి పార్టీ శ్రేణులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ పోయినా జేజేలు కొడుతున్నారు. అయ్యా, మేము కారు గుర్తుపై ఓటేస్తాం. ఇప్పటి వరకు ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు పనిచేయలేదు. ఇలా మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చేశారు. ఇవాళ అన్నం పెట్టే రైతు గురించి ఎవరూ ఆలోచించలేదు. ఇవాళ అన్నం పెట్టే రైతు గురించి ఇవాళ సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవాళ 24 గంటల కరెంటు కావచ్చు, ఇవాళ పేదవాడి ఇంట్లో జరిగితే ఇవాళ కళ్యాణ లక్ష్మి 1 లక్ష నుండి ప్రధాన కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇలా ఆసరా పెన్షన్ కావచ్చు, ఇలా నా గొల్ల కుటుంబ సోదరులకు కోట్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇలా మత్స్య కార్మికులకు, చేప పిల్లలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా హాస్టల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు సన్న బియ్యం, ఇలా ఎన్నో కార్యక్రమాలతో, ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారో రైతులకు మనం మీరందరూ చూస్తున్నారు. ఇలా కాంగ్రెస్ అడ్రస్సే లేదు. ఇలా కాంగ్రెస్ కింద లేదు, పైన లేదు. కాంగ్రెస్కు ఓటేస్తే మనం సైడ్ కాలువలో ఓటేసినట్టు. కాబట్టి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎగురుతున్నారు. ఇలా కళ్ళ మాటలు చెప్పేసి రాజకీయ లబ్ధి కోసం ఉన్నదాన్ని లేదన్నట్టు, లేని ఉన్నదన్నట్టు సృష్టించి సోషల్ మీడియా వాడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు పోరు గర్జన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ డైరెక్టర్ నటుడు ఆర్ నారాయణమూర్తి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు జేవి చలపతిరావు, జిల్లా సహాయ కార్యదర్శి కె రాజన్న తదితరులు పాల్గొన్నారు.
విమానయానాన్ని, నౌకాయానాన్ని, ఎల్ఐసిని, భీమాల్ని, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైవేటీకరణ చేసి పోస్తూ ఈవేళ వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే దశలో ఈవేళ గవర్నమెంట్ చేయడం అనేది చాలా దుర్దినం. దానికి వ్యతిరేకంగా ఈవేళ పెద్దపల్లిలో 180 పార్టీ వారు మహోన్నతంగా ఈవేళ మహానుభావులు, నాయకులు, క్యాడరు మొత్తం అందరూ కూడా ఈ రైతు వ్యతిరేక చట్టాలు, ఈ నల్ల చట్టాలు రద్దు చేసేంత వరకు ఢిల్లీ పోరాటం ఆగదు. వాళ్ళు సంఘీభావంగా ఇక్కడ ఈ గడ్డ మీద మేము పోరాటం చేస్తాం అని చేస్తున్నందుకు వారికి, మీ మీడియా మిత్రులకి దండం పెడుతుంటూ ఈ సభలో నేను కూడా పాల్గొనకొచ్చాను. ఈ రైతు వ్యతిరేక చట్టాలని ఇమ్మీడియట్ గా రద్దు చేయాలని నరేంద్ర మోడీ గారిని శిరస్సు ఉంచి నేను కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ పైప్లైన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టాలియన్ ఫిట్నెస్ జిమ్ ని ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం జిమ్ యజమాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో అన్ని సదుపాయాలతో జిమ్ ఏర్పాటు చేశామని అన్నారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడే అన్ని రకాల పరికరాలు ఉన్నాయని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ మన ప్రత్యేకత ఏంటంటే మనది 9000 SFT జిమ్ ఉంది అండ్ టోటల్గా చాలా స్పేషియస్గా ఉందండి. మీరు ఒకసారి జిమ్ చూస్తే మీకు మా ప్రత్యేకత ఏంటో మీకు తెలుస్తుంది. సో వచ్చి ఒకసారి మీరు మన ట్రైనర్స్ కూడా చాలామంది అందరూ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారండి. జూంబా, డాన్స్, యోగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. వెయిట్ ట్రైనింగ్లో కూడా మన ట్రైనర్స్ చాలామంది బాడీ ఫిట్నెస్ కూడా ఉన్నారండి. ఒకసారి ఈ జిమ్ చేసి ఒకసారి మీరు తప్పనిసరిగా కూడా అన్ని ప్రత్యేకత ఓన్లీ జిమ్ అనే కాకుండా డాన్స్ ఫెసిలిటీస్, జూంబా ఫెసిలిటీ అండ్ యోగా కూడా ఉంది, ఇంకా బాక్సింగ్ కూడా ఉండాలి. అలా జిమ్తో పాటు ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఈ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ప్రత్యేకతలు ఆ ఫీల్డ్లోనే ఇంక్లూడ్ అవుతుంది. ఓన్లీ మేల్సా ఫీమేల్స్? బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో శివస్వాములు మహాపడి పూజ నిర్వహించారు. గురిస్వాములు మల్లయ్య, రమేష్, హరీష్, కన్యస్వాములు ఇరుముళ్లు కట్టుకుని శరణు ఘోష వినిపిస్తూ మిడ్జిల్ నుండి నూరు నల్లమల్ల అడవి మీదుగా శ్రీశైలం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రకు మండలంలో 40 మంది శివస్వాములు, 30 మంది గ్రామ యువకులు సిద్ధమయ్యారు. శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః. మేమందరం కలిసి చందా చేసుకున్న 50 నుంచి 60 లక్షల మధ్యలో ఉన్నాయి. కానీ ఇక్కడ మాకు ప్లేస్ కేటాయించడానికి ఇక్కడ దొరలు అనే వాళ్ళు ఎప్పుడు ఇంతకుముందుకు ఎప్పుడో ఉంటుండే దొరల పాలన అనేసి. ఇప్పుడు కూడా ఒక గుడికి కూడా ఇంత కొద్దిగా ప్లేసు తీసుకోలేని పొజిషన్లో ఉన్నాం. ఎలక్షన్లు వస్తే ప్రతిపక్ష నాయకులు కానీ స్వామి పోయినసారి గత సంవత్సరంలో ఎలక్షన్లో మీరు శివస్వాములు మాకంతా సపోర్ట్ చేయాలి అది అని చెప్పేసి ఒట్లేసుకొని అమ్మ మీద స్వామి శివుని మీద ఒట్లు వేయించుకున్నా మీకు ఇక్కడ ప్లేస్ కేటాయిస్తామన్నారు. కానీ ఇప్పటికి ఎలాంటివి లేవు. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రామ పెద్దలు కానీ అలాగే 9 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేయడం జరుగుతుంది. సంవత్సరం స్వామివారి సన్నిధికి చాలా భక్తులు కదిలి వస్తున్నారు. అలాగే మిడ్జిల్లో కూడకంగా సంవత్సరం కూడా భక్తులు చాలా బాగానే పెరుగుతున్నారు. అలాగే పాదయాత్రలో భాగంగా సివిల్ సాంబ్ కూడకంగా మాతో పాటు వాళ్ళు ఒక 30 మంది పాదయాత్రకు సిద్ధమై ఉన్నారు. అందరం మిడ్జిల్ గ్రామం నుంచి మాదారంకి వెళ్ళి తోటపల్లి దిండి చింతలపల్లికి వెళ్ళి అలాగే అచ్చంపేట మీదుగా ఉమామహేశ్వరంకి వెళ్ళి ముననూరు అలాగే శ్రీశైలం గట్లల్లా అలాగే పాదయాత్ర చేస్తూ ఇప్పటికీ 41 రోజు పూర్తి చేసుకొని మేము పాదయాత్రలో సిద్ధంగా ఉండి ఈరోజే ఇరుముడితో బయలుదేరుతున్నాము. మల్లయ్య గురుస్వామి, రమేష్ స్వామి, హరిస్వామి అందరం మా గురుస్వాములు మా స్వాములతో పాటు అందరం మిడ్జిల్ గ్రామం నుంచి
జనగామ జిల్లా లింగాల గణపురంలో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో పట్టాభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును ప్రొఫెసర్ కోదండరాంకు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రజల సమస్యల పట్ల ఆయనకు లోతైన అవగాహన ఉందని, పట్టాభద్రులందరూ ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చెల్లా అశోక్ వర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్, జిల్లా కార్యదర్శి వేదాటి వెంకటరెడ్డి, మండల కన్వీనర్ బిట్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు బోరెల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆశించినామో నీళ్లు, నిధులు, నియామకాలు, అదేవిధంగా విద్య, వైద్యం, ఆ అన్ని విషయాలు కూడా మనకు నెరవేరుతాయి. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు ఉంటుంది. బంగారు తెలంగాణ అని అనుకున్నాం, కానీ ఆ బంగారు తెలంగాణ కాదు, వాళ్ళ కుటుంబ పాలన జరుగుతుంది. కుటుంబంలోనే వాళ్ళ ఆ నలుగురే బాగుపడుతుండ్రు, ఆ ఐదుగురే బాగుపడుతుండ్రు. మరి రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది ఏం లేదు. ప్రభుత్వం మాత్రం చెప్తుంది ఏమని, 1,50,000 ఉద్యోగాలు ఇచ్చినామని. అలా 34,000 36,000 ఉద్యోగాలు ఇచ్చింది మాత్రం మిగతాది మొత్తం అది బోకసు. ఇప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో పల్లారాజేశ్వర రెడ్డి 5-6 సంవత్సరాల నుంచి శాసన మండలి ఉండి కూడా ఏ ఒక్కసారి కూడా ఒక్క ప్రశ్న ఏమన్నంటే ఎమ్మెల్యేకి ఎవడో ఎదురుగా మాట్లాడు కాబట్టి అందులో కేసులు పెట్టి లోపల దొరుకుతాను. మరి అటువంటి విషయాలు మన జనగాం జిల్లాలో జరుగుతున్నాయి. మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ దాదాపు 5 లక్షల చిల్లర ఓట్లున్నారు, యువకులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకంటే కోండం సార్కు 71 మంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ లో ఎస్పీఆర్ హిల్స్ లోని గోరఖ్నాథ్ ఆలయ కమిటీని మార్చాలని స్థానికులు డిమాండ్ చేశారు. గత 50 ఏళ్లుగా నేపాలీల ఆధీనంలో ఉన్న ఆలయంలో దీప ధూప నైవేద్యాలు కరువయ్యాయని, ఆలయ కమిటీ స్వామి సేవను గాలికి వదిలేసిందని విమర్శించారు. శివరాత్రి నాడే నేపాలీలు దర్శనమిస్తారని, అప్పుడు మాత్రమే స్వామి గుర్తుకు వస్తారని మండిపడ్డారు. వెంటనే ఆలయ కమిటీని మార్చాలని విజ్ఞప్తి చేశారు. ओम श्री मात्रे नमः। Our Rahmat Nagar division Netaji Subhash Chandra Bose Nagar Shiva temple has a history of 70 years. We all see the temple with a sense of devotion, but present Nepalese committee sees the temple money laundering. We are afraid to put a small Shivalinga in our houses, such as how careful and clean the temple of Lord Shiva. Every temple's committee is changed at least every 10 years anywhere in రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవపల్లి రాఘవేంద్రనగర్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టు కూరేసుకుని బలవన్మరణం అయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్దేవపల్లి పోలీసులు మృతుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇలాదేవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాఘవేంద్ర కాలనీ నందు 9:30 టైంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉరేసుకొని చెట్టుకు వేలాడుతున్నాడు అనేది ఒక ఇన్ఫర్మేషన్ రాగానే మా ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. వచ్చి చూసేటప్పటికీ ఈ చెట్టు అంటే వేప చెట్టుకు పైనుండి ఒక సర్వీస్ వైర్తో ఈ మెడకి ఇటువైపు అంటే ముళ్ళు వేసుకొని కిందికి దూకినట్టుగా ఉన్నాడు. అలా కావడం వల్ల అదేంటంటే ఫిక్స్డ్ నాట్ ఉంది. దాంతో అతను ఉరేసుకొని ఉరిబడి చనిపోయినట్టుగా కనిపిస్తున్నది. ఇమీడియట్గా మా వాళ్ళు రావడం జరిగింది. దానిపైన ఉన్నటువంటి సర్వీస్ వైర్ను కట్ చేసి కిందికి తీసుకోవడం జరిగింది. అతను చూస్తుంటే ఏజ్ 25 to 30 మధ్యలో ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏదన్నా సైట్లో పనిచేస్తున్నాడేమో అనిపిస్తుంది.
బట్ ఆ ఫీచర్స్ని బట్టి చూస్తే మోస్ట్ ప్రాబ్లీ నార్త్ ఇండియన్ అయి ఉండొచ్చు అని ఒక చిన్న అనుమానం ఉంది. ఎనీహౌ ఇట్స్ వెరీ ఎర్లీ ఏజ్. ఇప్పుడు అందరికీ మేము చెప్పడం జరిగింది, ఎర్లీ స్టేజ్ కాబట్టి తప్పనిసరిగా అతన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రచారం ముమ్మరం చేసిన బీజేపీ, నాచారంలో గ్రాడ్యుయేట్లతో బండి సంజయ్ సమావేశం. నారా లోకేష్ పై మంత్రి బాలినేని ఫైర్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లోకేష్ కు హితవు. టీఆర్ఎస్ మాయమాటలు చెప్పి గ్రాడ్యుయేట్లను మోసం చేస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడ బీజేపీ నాయకుల ఆరోపణ. బీజేపీకి పట్టాభద్రులను ఓటు అడిగే హక్కు లేదు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శ. త్రిపురారంలో పార్టీ నేతలతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమావేశం. గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.